పశ్చిమ దిక్కున ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా వర్ణన ఏం చేశాడంటే నంది తిమ్మన గారు, మేరు పర్వతం యొక్క గుహల నుండి బయలుదేరినటువంటి కిన్నెర దంపతులు వాళ్ళ యొక్క తాపం పోయేటట్లుగా వాళ్ళు కూడా ఆకాశగంగలో స్నానం చేసి ఆ వైజయంత ప్రాసాదంలోని తమ తమ నివాసాలకు చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా పగలల్లా విహరించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఆ తాపం పోగొట్టుకోవడానికి ఆకాశగంగలో స్నానాలు చేసి ఆ కిన్నెర దంపతులంతా వాళ్ళు కూడా ఈ యొక్క మంటపంలోకి ప్రవేశిస్తున్నారు. ఇంతలోకే చంద్రోదయం అయింది. ఆ చంద్రోదయాన్ని వర్ణిస్తున్నారు. పద్మాల శోభ అనేటువంటి ధనాన్ని అపహరించేటటువంటి దొంగ, చకోర పక్షులకి ప్రాణప్రదమైనటువంటి వాడు, మన్మథుడికి మామ. ఎందుకని? మన్మథుడు లక్ష్మీదేవికి విష్ణువుకి కొడుకు, లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు. అందుకని మన్మథుడికి మామ, చందమామ. చల్లదనాలకు గని ఆయన. అలాగే ఈశ్వరుడి యొక్క జడల మీద ఉంటాడు ఆయన, జటాజోటం మీద. ఎట్లా సుందరమైన రత్నంలాగా భాసిస్తూ ఉంటాడు. అంతేకాదు అమృతానికి నిలయమైనటువంటి వాడు చంద్రుడు. ఆ సమయంలో ఆకాశాన్ని ఒరుసుకోవాలనేటువంటి ఒక విలాసంతో శుభమైనటువంటి ఆకారాన్ని పొంది తూర్పు కొండల మీద మెల్లగా ఉదయిస్తున్నాడు. సూర్యుడు పశ్చిమాద్రికి కుంకాడు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు వచ్చాడు అని ఆ చంద్రోదయాన్ని గురించి వర్ణించాడు. ఆ రాత్రి గడిచిపోయింది. చక్కగా నిద్రపోయినారు. ఆ వైజయంతి భవనంలో తెల్లవారింది. మళ్ళీ సూర్యోదయాన్ని వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నదట సూర్యోదయం? ముకుళించినటువంటి పద్మాలలో చిక్కుబడిపోయినటువంటి మగ తుమ్మెదలు అనేటువంటి బాణాల కొనలను వదిలిపోయేటట్లుగా చేసే వికల్యకరణి అనేటువంటి ఔషధం, కాలగతి వల్ల నశించిపోయినటువంటి దినలక్ష్మిని మళ్లీ బతికించే సంజీవకరణి అనేటువంటి ఔషధంలాగా, రాత్రి అనేటువంటి కత్తి వల్ల ముక్కలైపోయినటువంటి చక్రవాక పక్షులని మళ్లీ కలిపేటటువంటి సంధానకరణి అనేటువంటి మూలికలాగా, చీకటి వల్ల అందాన్ని కోల్పోయినటువంటి దిక్కులకి మళ్లీ చక్కటి శోభన కలగజేసే సౌవర్ణకరణి అనేటువంటి ఔషధంలాగా మూలిక, అతిశయించే ఎండ అనేటువంటి అగ్నిని పుట్టించేటటువంటి అరణిలాగా, పాపమనే భయంకరమైన సముద్రాన్ని దాటించే ఓడలాగా వేదస్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు తూర్పు కొండల మీద ఉదయించాడు. చూశారా ఎంత అద్భుతమైనటువంటి పద్యం! అంటే పద్మాలలోకి తుమ్మెదలు వెళతాయి, పగలల్లా ఉంటాయి. చీకటి పడేసరికి ఆ పూలన్నీ ముడుచుకుంటాయి, అందులో చిక్కుకుపోతాయి. ఎందుకని? ఆ మకరందాన్ని ఆస్వాదించాలి అనేటువంటి ఒక లాలసతోటి అవి ఉండిపోతాయి. పువ్వు ముడుచుకుంటుంది చంద్రుడు రాగానే, అవి అందులో చిక్కుపడిపోతాయి. మళ్ళీ సూర్యుడు వచ్చేసరికి అవన్నీ కూడా మళ్ళీ విచ్చుకుంటాయి కదా పూలు. అలా విచ్చుకునేటట్టుగా చేసేటటువంటి విశల్యకరణి అనేటువంటి ఔషధంలాగా సూర్యుడు వచ్చాడు అంటున్నాడు. అలాగే కాలగతి వల్ల పగలు అనేటువంటి లక్ష్మీదేవి నశించిపోయింది. చంద్రుడు రాగానే, చీకటి పడగానే మళ్ళీ ఆమెను బతికించటానికి వచ్చాట సూర్యుడు. ఎలా వచ్చాడు? సంజీవకరణి అనేటువంటి మూలికలాగా వచ్చాడు. అలాగే రాత్రి అనేటువంటి కత్తి చేత ముక్కలైపోయినటువంటి చక్రవాక పక్షులని మళ్ళీ కలిపేటటువంటి సంధానకరణి అనేటువంటి మూలికలాగా వచ్చాడు. అంటే ఆ సంజీవి పర్వతం మీద 4 రకాలైనటువంటి ఔషధాలు ఉంటాయి. 1 విశల్యకరణి, 2 సంజీవకరణి ప్రాణం పోసేది, 3 సంధానకరణి విరిగిపోయిన ఎముకల్ని కలిపేది, ఆ తర్వాత సౌవర్ణకరణి
అంటే చనిపోయినటువంటి వాడి యొక్క ముఖంలో కాంతి ఉండదు, వివర్ణం అయిపోతుంది. ఆ అయిపోయినటువంటి ఆ ముఖంలో మళ్ళీ తేజస్సు తెచ్చేది సౌవర్ణకరణి. అంటే ఎందుకని? ఇక్కడ చీకటి వల్ల అందం కోల్పోయింది దిక్కులన్నీ. మళ్ళీ సూర్యుడు రాగానే శోభను సంతరింపజేసుకున్నాయి. ఎలా? ఈ సూర్యుడు ఎలా వచ్చాడు? సౌవర్ణకరణి అనేటువంటి మూలికలాగా వచ్చాడు. ఆ తర్వాత అరణిలాగా వచ్చాడు అంటున్నాడు. అతిశయించే ఎండ అనేటువంటి అగ్నిని పుట్టించే అరణి అంటే 2 రావి కర్రలని రాపాడిస్తే అగ్ని పుడుతుంది. అలా చేసేటటువంటి పరికరాలని అరణి అంటారు. అలాగే పాపం అనేటువంటి భయంకరమైన సముద్రాన్ని దాటించే ఓడలాగా ఉన్నాడు సూర్య భగవానుడు. వేదస్వరూపుడైనటువంటి సూర్యుడు ఆ విధంగా తూర్పు కొండల మీదకి ఉదయించాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణన మనకి ఒక శీసపద్యంలో ఇచ్చారు. ఇక పారిజాతాపహరణం. అప్పుడు శ్రీకృష్ణుడు తెల్లవారింది కదా, సత్యభామతో కలిసి ఆ పారిజాత వృక్షాన్ని అపహరించే ప్రయత్నంలో పక్షిరాజైనటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి నందనోద్యానవనంలోకి స్వేచ్ఛగా ప్రవేశించాడు సత్యాదేవిని పెట్టుకొని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదిగో ఈరోజు తనను భూమి మీదకి తీసుకుపోవడానికి వచ్చాడని ఆ పారిజాత వృక్షం ఆనందపడిందిట. ఆ ఆనందం ఎట్లా వ్యక్తపరిచిందిట? గాలి వల్ల కదులుతున్నటువంటి కొమ్మలు గలదై సంభ్రమాన్ని ప్రదర్శించింది అంటాడు. అంటే కృష్ణ పరమాత్మకి ఆనందం కలిగించటం కంటే తన జన్మకి సార్థకత ఏమున్నది అనుకున్నదేమో ఆ చెట్టు కూడా. అందుకని ఆ విధంగా కదలటం మొదలుపెట్టింది ఆ కొమ్మలన్నీ కూడా. అప్పుడు స్వామి సత్యభామాదేవికి చూపిస్తున్నాడు. శౌరి శౌరి ఇదే పారిజాతము కోరిక గొని చనుచు మనల కొనిపోడని లోగూరిన నెవ్వడ దక్కిన భూరుహములు మధుర సాశ్రుపూరము నించెన్. అప్పుడు ఆ చెట్టు అనుకుంటున్నది, ఇదిగో శ్రీకృష్ణుడు కోరికతోటి పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ భాగ్యం తమకు కలగలేదని ఆ ప్రక్కన ఉన్నటువంటి మిగిలినటువంటి పూల చెట్లు కన్నీటిని విడిచిపెడుతున్నాయి అన్నాడు. అంటే ఆ భాగ్యం మనకు దక్కల. ఎవరికి దక్కింది? కేవలం పారిజాత వృక్షానికి మాత్రమే దక్కింది. ఆ అదృష్టం మనకు పట్టలేదని మిగిలినటువంటి చెట్లు తమలో తాము అనుకుంటున్నాయి. ఎంత అద్భుతమైన భావనో చూడండి. శ్రీకృష్ణుడు తనలాగే దేవతల యొక్క కోరికలను తీర్చేటటువంటి ఆ కల్పవృక్షాన్ని చూసి అసూయ చెందాడేమో అన్నట్లుగా గర్వంతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి చేతితో పెకలించి విలాసంగా గరుత్మంతుడి యొక్క వీపు మీద పెట్టి సత్యభామాదేవికి సంతోషం కలిగించాడు పరమాత్మ. ఆహాహా! అంటే గతంలో గోవర్ధన గిరిని ఎత్తి 7 రోజులు ఆయన చేతి మీద నిలబెట్టాడు. వేలు మీద కాదు, చేతి మీద, కుడి చేతి మీద. అప్పుడు దానికి అదృష్టం పట్టింది. ఆ సమయంలో ఈ పారిజాత వృక్షానికి కొంచెం అసూయ కలిగిందిట. ఇప్పుడు నన్ను కూడా పీకాడు, ఎత్తుకున్నాడు చేత్తోటి అని ఇది కూడా ఆనందపడిందిట. అంటే ఆ గోవర్ధన పర్వతానికి కర్వం అయ్యేటువంటి విధంగా ఈరోజు నన్ను కూడా భూమిలో నుండి పెకలించాడు కదా అని సంతోషపడుతున్నట్టుగా ఉన్నది అని అద్భుతమైనటువంటి ఒక ఇక్కడ హేతు ఉత్ప్రేక్ష అంటారు ఈ అలంకారాన్ని. ఆ విధంగా కృష్ణ పరమాత్మ విలాసంగా ఆ చెట్టుని పీకి పారిజాత వృక్షాన్ని గరుత్మంతుడి వీపు మీద పెట్టి సత్యాదేవికి ఆనందం కలిగించాడు. జలరుహనాభుడిట్లు రభసంబున నందన పారిజాతముల్ బలిమి పెకల్చి ఎత్తం విటపంబుల వ్రేలు
దుకూల పల్లవంబులు వడి పట్టి ఈడ్చు కొనిపోవగనీక పెనంగులీల కల్పలతికలెల్ల వల్లభులు ప్రాణ విభుంబెడబాయ నేర్తురే. మరొక అద్భుతమైన ఊహ చూడండి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వేగంగా ఆ పారిజాత వృక్షాన్ని పీకి పైకి ఎత్తగానే కల్పవృక్షానికి ఉన్నటువంటి తీగలన్నీ కూడా కొమ్మలతో సహా వ్రేలాడేటటువంటి పట్టుబట్టల రూపమైనటువంటి చిగుళ్ళని గట్టిగా పట్టుకొని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుపడేటటువంటి విధంగా ఒక్కసారిగా వెనక్కి లాగినయిట. ఎలా ఉందట ఇది? భార్యలు ప్రాణనాథుల్ని విడిచిపెట్టడానికి అంగీకరించరు కదా, అలా ఉంది. అంటే ఆ కల్పవృక్షానికి కొన్ని లతలు అల్లుకొని ఉన్నాయి. మరి ఈ చెట్టును స్వామి పీకినప్పుడు ఆ లతలన్నీ అడ్డుపడ్డాయి. ఎలా ఉన్నదట అది అడ్డుపడింది? ప్రాణనాథుల్ని విడిచిపెట్టడానికి అంగీకరింపనటువంటి భార్యల్లాగా ఉన్నాయి అంటున్నాడు ఆ తీగలని. అప్పుడు గరుత్మంతుడి యొక్క రెక్కల నుండి పుట్టినటువంటి గాలుల తాకిడికి మిగిలినటువంటి దేవతా వృక్షాలు కూడా పట్టు విడిచిపెట్టి ఆకాశంలో తన వెంట వస్తూ ఉంటే అది చూసి ఆ వనపాలకులు ఆ పారిజాత వృక్షాన్ని అపహరించుకొని తీసుకుపోతున్నటువంటి కృష్ణ పరమాత్మకు అడ్డుపడ్డారు. వాళ్ళు మరి వాళ్ళ విధి వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. తగునే యదు ప్రవీర ఇటు ధౌర్త్యము నీవొనరించి ఈ మరున్నగము హరించి వంచన జనం దివిజాగ్రణి దీనినిచ్చే తక్కువ నిజకాంతకా కుసుమ కోమల ఆజ్ఞ భయంబునొందు తేటిగములు దీని చెంగటి నటింపను ఇందుల ద్రావి గ్రోలగన్. ఓ వేదువీరా, ఓ శ్రీకృష్ణ, ఈ విధంగా దుండగం చేసి ఈ దేవతా వృక్షాన్ని దొంగతనం చేసి మోసంతో తీసుకుపోవటం న్యాయంగా ఉందా స్వామి? అంటే దేవాది దేవుడివి, సమస్త న్యాయం ధర్మాలు తెలిసినటువంటి నీవు ఈ విధమైనటువంటి అధర్మం చేయొచ్చా అని వాళ్ళు మాట. దేవేంద్రుడు ఈ వృక్షాన్ని శచీదేవికి బహుమానంగా ఇచ్చాడయ్యా. ఆమె అనుమతి లేకుండా తుమ్మెదలు కూడా ఈ వృక్షం దగ్గర తిరగటానికి, దానిలో ఉండే ఆ పుష్పాలలో ఉండేటువంటి తేనెని ఆస్వాదించడానికి భయపడిపోతాయే. అటువంటి మా శచీమాతకి ఇష్టమైనటువంటి ఈ వృక్షాన్ని దొంగతనంగా తీసుకుపోవటం నీకేమైనా భావ్యంగా ఉందా అని ఆ వనపాలకులు అంటున్నారు. అట్టి సుర తరువు ఎరుగంగ చుట్టపు మేలమున కొంచునురుకెడు మది నీకెట్టు జనియించే మరలన్ పెట్టుము బలభేది విన్న మేలే నీకు. ఓ స్వామి కృష్ణ, అటువంటి దేవతా వృక్షం ఇంత గొప్పది అని తెలుసుకోకుండా బంధుత్వాన్ని కూడా అపహాస్యం చేసి ఈ చెట్టుని తీసుకువెళ్ళటానికి నీ మనస్సు ఎలా ఒప్పిందయ్యా? అందువల్ల మళ్ళీ దీన్ని ఇక్కడే పాతిపెట్టు. మా ప్రభు దేవేంద్రుడికి ఈ విషయం తెలిస్తే నీకు మంచిది కాదు అంటే బెదిరిస్తున్నారు వాళ్ళు. మా స్వామికి తెలిసిందా మీ సంగతి తేలుస్తాడు అని వాళ్ళు అన్యాపదేశంగా అంటున్నారు. అప్పుడు ఈ మాటలు విన్నది సత్యాదేవి. మరి ఆ సత్యాదేవి ఏమన్నదో మనము తెలుసుకోవాలి అంటే రేపటిదాకా ఆగాల్సిందేను. కృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహంతో రేపటి రోజు ఈ విధంగా భటులు మాట్లాడుతూ ఉంటే విని సత్యభామాదేవి కోపంతో ఏం మాట్లాడిందో చూద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.